జై శ్రీరామ్. నితీష్ తివారీ దర్శకత్వంలో రణబీర్ కపూర్ హీరోగా రామాయణం తెరకెక్కుతోంది. రామాయణ పార్ట్ 1 టీజర్ అని హనుమాన్ జయంతి సందర్భంగా ఏప్రిల్ 2వ తేదీ టీజర్ విడుదల చేశారు. అయితే ఈ టీజర్ మీద ప్రేక్షకుల నుంచి మిశ్రమ స్పందన లభిస్తోంది. అంటే మిక్స్డ్ రియాక్షన్స్ అనేవి వస్తూ ఉన్నాయి. ప్రధానంగా వినిపిస్తున్న అభిప్రాయాలు ఏంటి అనేది చూద్దాం. నా అభిప్రాయం ఏంటి అన్నది నిర్మోహమాటంగా, నిర్భయంగా, నిర్ద్వంద్వంగా తెలియజేసే ప్రయత్నం చేస్తాను. ఉద్దేశపూర్వకంగా నేనేమి ఎవరిని విమర్శించను. అలాగని చెప్పి అక్కడ తప్పులు కనిపిస్తూ ఉన్నా సరే నోరు మూసుకొని అయితే కూర్చోను. రెండు నేను మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. ప్రధానంగా పాజిటివ్ అంశాలుగా ప్రస్తుతం కనిపిస్తూ ఉన్నది ఏంటంటే రణబీర్ కపూర్ లుక్. శ్రీరాముడిగా రణబీర్ కపూర్ లుక్ చాలా హుందాగా, దైవికంగా ఉంది అని చెప్పి కొంతమంది అభిమానులు ప్రశంసిస్తూ ఉన్నారు. ముఖ్యంగా రణబీర్ కపూర్ కళ్లల్లో కనిపించే ప్రశాంతత బాగుంది అని చెప్పి కొనియాడుతూ ఉన్నారు. మరికొంతమంది ఏమో శత్రుఘ్నుడి పాత్రకైతే రణబీర్ కపూర్ చాలా బాగా సూట్ అవుతాడు, శ్రీరాముడి పాత్రకు సూట్ అయ్యేటట్టు లేడు అని కొంతమంది అంటూ ఉన్నారు. అఫ్ కోర్స్ ఇది మాత్రం డెఫినెట్ గా డిబేట్ చేయాల్సినటువంటి టాపిక్. ఇక విజువల్ గ్రాండియర్ విషయానికి వస్తే అయోధ్య, అశోకవనం, లంకకు సంబంధించిన విజువల్స్ చాలా గ్రాండ్ గా ఉన్నాయి అని, హాలీవుడ్ స్థాయిలో మేకింగ్ కనిపిస్తోంది అని కొంతమంది మెచ్చుకుంటూ ఉంటే మరికొంతమంది సేమ్ పాయింట్ మీద ఏకిపారేస్తూ ఉన్నారు. మ్యూజిక్ విషయానికి వస్తే ఏఆర్ రెహమాన్, హ్యాన్స్ జిమ్మర్ ఇద్దరు కలిసి అందించిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ టీజర్ కు చాలా పెద్ద అసెట్ అని, గూస్ బంప్స్ తెప్పించేలా ఉందని కొంతమంది తెగ రివ్యూలు ఇచ్చేస్తూ ఉన్నారు. గానీ విషయం ఏంటంటే ఇండియన్ టేస్ట్ ఆఫ్ ద మ్యూజిక్ అనేది మిస్ అయిపోయింది. పూర్తిగా వెస్టర్నైజ్ అయిపోయినటువంటి ఫీలింగ్ వస్తుంది టీజర్ చూస్తుంటే. అసలు మొత్తం మీరు టీజర్ చూస్తే ఎక్కడైనా సరే గూస్ బంప్స్ ఇచ్చే విధంగా ఒక్క చోట కాకపోతే ఒక్క చోట అయినా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఉందేమో మీరు చెప్పండి నాకు. జస్ట్ కళ్ళు మూసుకొని వినండి. అసలు చూడకండి టీజర్, జస్ట్ కళ్ళు మూసుకొని బీజిఎం వినండి. ఎందుకంటే డైలాగ్స్ ఏమీ రిలీజ్ చేయలేదు. సో బీజిఎం మీద మనం డిపెండ్ అవ్వాలి సౌండ్ అంటే కదా. సో కళ్ళు మూసుకొని ఒక్కసారి వినండి. ఎక్కడైనా మీకు గూస్ బంప్స్ వచ్చే విధంగా ఒక చిన్న బీజిఎం బిట్ అయినా ఉందేమో చూడండి. నాకైతే ఏమీ అనిపించలేదు. ఏఆర్ రెహమాన్ ఏం అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చినట్టుగా నాకైతే ఏం కనిపించట్లేదు టీజర్ చూస్తుంటే. హ్యాన్స్ జిమ్మర్ పేరును ఉపయోగించుకుంటూ ఉన్నారు. ఆయన ఏమైనా మ్యూజిక్ ఇచ్చాడా లేదా నాకైతే డౌటే. ఎందుకంటే హ్యాన్స్ జిమ్మర్ మ్యూజిక్ ఒక్కొక్కటి అసలు ఎలా ఉంటది, ఒక రేంజ్ లో ఉంటది. అసలు హ్యాన్స్ జిమ్మర్ ఇచ్చినటువంటి సినిమాల, హాలీవుడ్ సినిమాల టీజర్స్ కనుక మీరు చూస్తే షాక్ అయిపోతారు. అద్దర కొడతాడు బీజిఎం. ఎక్కడైనా హ్యాన్స్ జిమ్మర్ సిగ్నేచర్ కనిపిస్తోందా? లేదు. ఆయన పేరు ఉపయోగించుకుంటున్నారేమో ప్రపంచ వ్యాప్తంగా ఈ రామాయణ్ సినిమాను అమ్మడానికి అని చెప్పి నాకు అనిపించింది. ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ లో పస తగ్గింది అన్న విషయం మనందరికి బాగా తెలిసింది. ఇక కాస్ట్ విషయానికి వస్తే స్టార్ కాస్ట్. సీతగా సాయి పల్లవి మనకేం కనిపించలేదు. అంటే ఒక క్లోజప్ షాట్ కూడా సాయి పల్లవి మీద పడలేదు. సో ఆమె ఎలా ఉంది, ఏం చేస్తుంది మనకు తెలియదు. టీజర్ లో సీతను చూపించలేదు. టీజర్ లో హనుమంతుడిని కూడా మనకు చూపించలేదు. సన్నీ డియోల్ హనుమంతుడిగా వేస్తున్నారు అని మాత్రం అంతకుముందు టీం ప్రకటించింది. అలాగే యష్ రావణాసురుడిగా యాక్ట్ చేస్తున్నాడు. గ్లిమ్స్ లో ఆ సైడ్ షాట్స్, అక్కడక్కడ లాంగ్ షాట్స్ మాత్రం వేశారు. ఫుల్ క్లోజప్ ఒకటి కూడా పడలేదు యష్ మీద. అయితే భారీ తారాగణం ఉంది అని అయితే ప్రచారం చేస్తూ సినిమా మీద హైప్ అయితే పెంచుకుంటూ వస్తున్నారు. కానీ చాలా ఇబ్బందికరమైన అంశం ఏంటంటే ఇంత పెద్ద బడ్జెట్, 4,000 కోట్లు బడ్జెట్ అని చెప్పి చెప్తూ ఉన్నారు. ఇది పార్ట్ 1. ఇట్లా మొత్తం అంత రామాయణానికి కలిపి 4,000 కోట్లు అని చెప్పి చెప్తూ ఉన్నారు. నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ బడ్జెట్ విషయంలోనే చాలా డౌట్ ఉంది. ఎందుకంటే హాలీవుడ్ లో ఇప్పటి వరకు వచ్చినటువంటి భారీ బడ్జెట్ సినిమాలు మీరు తీసుకొని చూస్తే ఇట్లా 4,000 కోట్ల రూపాయల బడ్జెట్ దేనికి కాలేదు. ఎక్స్ట్రాడినరీ బడ్జెట్ పెట్టి తీసిన హాలీవుడ్ సినిమాలు కూడా 1,000 కోట్ల బడ్జెట్, 1,300 కోట్ల బడ్జెట్, 1,400 కోట్ల బడ్జెట్ అలా అయినా ఉన్నాయి. భారీగా అయినటువంటి ఒక సినిమా ఉంది. దాని గురించి మరోసారి నేను మాట్లాడతాను. ఇక బడ్జెట్ విషయంలో ఈ డౌట్ ఉంటే ఎక్సెసివ్ విఎఫ్ఎక్స్ ఎక్సెసివ్ కంప్యూటర్ గ్రాఫిక్స్ ఉపయోగించేశారు. విజువల్ ఎఫెక్ట్స్ ఒక రేంజ్ లో ఉపయోగించారు. దానివల్ల ఏమవుతుందో తెలుసా, కృత్రిమత్వంగా అనిపిస్తోంది. అంటే ఆర్టిఫిషియల్ గా ఉందేమో ఈ సినిమా అన్నటువంటి ఫీలింగ్ వస్తుంది. ఇక్కడ మరో విషయం చెప్పాలి. చాలా మంది ఆదిపురుష్ తో పోలుస్తూ ఉన్నారు. అది మరీ దారుణం. ఎందుకో తెలుసా, ఒక 4,000 కోట్ల రూపాయల బడ్జెట్ తో సినిమా తీస్తూ ఉన్నప్పుడు నువ్వు పోల్చుకోవాల్సింది అంతకుముందు ట్రెండ్ సెట్ చేసినటువంటి రామానంద్ సాగర్ గారి రామాయణంతో. అంటే ఏ రేంజ్ లో పెనిట్రేట్ అయ్యింది జనాల లోపలికి, జనాల హృదయాల లోపలికి అన్నది పోల్చుకోవాలి. అలాగే జపనీస్ రామాయణ్ తీశారు. ప్రపంచవ్యాప్తంగా చాలా పేరుంది జపనీస్ రామాయణ్ కి, యానిమేషన్ రామాయణ్ కి. నువ్వు అలాంటి అద్భుతంతో పోల్చుకోవాలి. నువ్వు అలా కాకుండా ఆదిపురుష్ తో పోలిస్తే ఎట్లా? ఎందుకంటే ఆదిపురుష్ రామాయణం అంటే భావోద్వేగాలు లేకుండా ఎలా తీయాలో, ఏమేం చెయ్యాలో ఆ పనులన్నీ చేసి పెట్టారు. అంటే రామాయణం మీద వచ్చినటువంటి సినిమాలన్నింటినీ 1 to 100 రేటింగ్ ఇచ్చుకొని మనం రాసుకుంటూ వెళితే 100వ స్థానంలో ఆదిపురుష్ పెట్టే విధంగా ఆదిపురుష్ తీశాడు డైరెక్టర్. భావోద్వేగాలు లేవు, ఏమీ లేవు. ఒక మార్వెల్ సిరీస్ లాగా తీసే ప్రయత్నం చేశాడు. నువ్వు దాంతో పోల్చుకొని సంతృప్తి పడితే ఎట్లా? అది కాదు కదా. ఇది ఒక పాయింట్. అయితే విఎఫ్ఎక్స్ పిచ్చి విపరీతంగా పట్టిందండి మన ఇండియన్ స్క్రీన్ మీద. కొన్ని సినిమాలకు విఎఫ్ఎక్స్ కావాలి, విఎఫ్ఎక్స్ తో తీయాలి, అంతా ఓకే. కానీ రామాయణము ప్రతి హృదయాన్ని తాకే విధంగా
తీయాలి అంటే నువ్వెంత విఎఫ్ఎక్స్ వాడి ఎన్హాన్స్ చేయడం మొదలెడితే, ఎంత పాలిష్ చేయడం మొదలెడితే న్యాచురల్ ఫీలింగ్ అనేది ఎగిరిపోతుంది. పండగ వస్తే పులిహోర, బొబ్బట్లు, మిరపకాయ బజ్జీలు, పాయసం, ఓ పప్పు ఇవన్నీ సహజంగా ఉట్టిపడే విధంగా సహజత్వంతో తయారు చేయాలి. వాటిని కావాలంటే నువ్వు ఆ ప్యాకేజింగ్, ఆ పెట్టే పాత్రలు అవన్నీ ఉంటాయి కదా, ఆ పాత్రలను మంచి ఆకర్షణీయమైనటువంటి పాత్రలను ఎంచుకో. అందులో ఈ ఆహార పదార్థాలన్నింటినీ పెట్టు. 10 మంది గెస్ట్లను పిలువు, చక్కగా భోజనం పెట్టు. చూడ్డానికి ఆకర్షణీయంగా ఉంటుంది. మంచి పదార్థాలు ఆకర్షణీయమైన పాత్రల్లో ఉంటే మీరు ఫోటోలు దిగినప్పుడు కూడా చాలా బాగుంటుంది. కానీ గ్రీన్ మ్యాట్ వేసి చింతపండు పులిహోర, గ్రీన్ మ్యాట్ వేసి పప్పు, గ్రీన్ మ్యాట్ లో మిరపకాయ బజ్జీలు ఇవన్నీ తయారు చేసినట్టు కృత్రిమంగా ఏదో తయారు చేసేసి ఓ 10% ఎఫర్ట్ ఫుడ్ తయారు చేయడం మీద పెట్టి 90% ఎఫర్ట్ డెకరేషన్ మీద, దాన్ని అరేంజ్ చేసే డైనింగ్ టేబుల్ డెకరేషన్ మీద, దానికి కావాల్సిన పాత్రల మీద పెట్టామనుకో, ఫైనల్ గా ఏమవుతుంది, భోజనం టేస్ట్ చేసే వాళ్ళు తిట్టుకొని వెళ్ళిపోతారు. చాలా సందర్భాలలో మనం చూడొచ్చు, గొప్ప గొప్ప రెస్టారెంట్లు పేర్లు ఉంటాయి, లోపలికి వెళ్ళి మీరు కూర్చుంటారు, అన్ని ఆ కట్లరీ గానీ, స్పూన్స్ గానీ, ఫోర్కులు, డైనింగ్ టేబుల్స్ అన్ని అద్దరిపోతాయి. ఫుడ్ తీసుకొచ్చి మీ ముందు పెడితే దరిద్రంగా ఉంటుంది. ఎగ్జాక్ట్ గా అండి రామాయణ టీజర్ పరిస్థితి ఏంటి అంటే, సహజత్వం చాలా తక్కువగాను, ఆర్టిఫిషియల్ అంశాలు ఎక్కువగాను జోడించి అందించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. విఎఫ్ఎక్స్ ఏమో 90% ఉంటది, ఏఐ, విఎఫ్ఎక్స్, సిజిఐలు మొత్తం 90% ఉంటది. గ్రీన్ మ్యాట్ వేసి తీయడాలు ఇవన్నీ. ఒక 10% మాత్రం భావోద్వేగాలు, సహజత్వంతో కూడినటువంటి అంశాలు దాన్ని అక్కడక్కడ పెట్టేసేసి ప్యాక్ చేసి మనకు అందించే ప్రయత్నం చేస్తూ ఉన్నారా అన్న ఫీలింగ్ నాకు కలిగింది టీజర్ చూస్తుంటే. నిజానికి రామాయణం మీద సినిమా వస్తుందంటే హిందువులందరూ కూడా సంతోషిస్తారు, బాగుండాలని చెప్పి కోరుకుంటారు. ఏమాత్రం కాస్త బాగున్నా గానీ ఎంకరేజ్ చేయడానికి మాలాంటి వాళ్ళం ఎప్పుడు రెడీగానే ఉంటాం. ఎన్నో సినిమాలు రావాలి అని చెప్పి కోరుకుంటాం రామాయణం మీద. కానీ ఆ టీజర్ చూస్తే కాన్సన్ట్రేషన్ మొత్తం విఎఫ్ఎక్స్ మీద, రాముడు గాల్లోకి ఎగిరెగిరి తన్నడాలు ఇట్లాంటి వాటి మీద, ఆ చుట్టుపక్కల మొత్తం సిజిఐ వర్క్ మీద, దాని మీద కాన్సన్ట్రేషన్ పెట్టారా? భావోద్వేగాల మీద, రియలిస్టిక్ షార్ట్స్ మీద, రియలిస్టిక్ థాట్స్ మీద కాన్సన్ట్రేషన్ తగ్గిందా అన్నటువంటి భావన నాకు కలిగింది. మీకు కొంత కాలంగా వస్తున్నటువంటి హాలీవుడ్ మూవీస్, కొన్ని సంవత్సరాలుగా వస్తున్నాయి గమనిస్తే, మరి వాళ్ళు కూడా విఎఫ్ఎక్స్ వాడతారు కదా అనుకుంటామేమో. కాదు, చాలా మటుకు హాలీవుడ్ సినిమాలు రియలిస్టిక్ లొకేషన్స్ లో షూట్ చేస్తూ ఉన్నారు. ఆ తర్వాత వాటిని ఎన్హాన్స్ చేయడం కోసం విఎఫ్ఎక్స్ ఉపయోగించుకుంటూ ఉన్నారు. అర్థమవుతుంది కదా డిఫరెన్స్? రియలిస్టిక్ గా రియల్ లొకేషన్స్ లో నిజమైన భావోద్వేగాలతో, ఆ చెమట, ఆ రగ్గుడు క్లాత్స్ గాని, ఆ రగ్గుడు ఎండ ఉంటే ఆ రకమైనటువంటి క్లోత్స్ గాని ఎలా ఉండాలో అలా అండి రియలిస్టిక్ గా చూపించి, ఆ తర్వాత విఎఫ్ఎక్స్ తో ఎక్కడెక్కడ ఎంత ఎన్హాన్స్ చేయాలనేది ఎన్హాన్స్ చేసుకుంటూ వెళితే సహజత్వం అనేది లోపించకుండా ఉంటుంది. నువ్వు అలా కాకుండా కంప్లీట్ గ్రీన్ స్క్రీన్స్ వేసేసి, ఆ గ్రీన్ స్క్రీనే సీన్ యొక్క ఆథెంటిసిటీని దొంగతనం చేస్తోంది. సీన్ యొక్క ఆథెంటిసిటీని ఈ గ్రీన్ స్క్రీన్స్ అనేవి మింగేస్తూ ఉన్నాయి. ఇది మన భారతదేశంలో కొంతకాలంగా వస్తున్నటువంటి కొన్ని సినిమాలను చూస్తే మనం గమనించవచ్చు. రామాయణం చూస్తుంటే కూడా ఈ టీజర్ అదే ఫీలింగ్ కలుగుతోంది. అంటే న్యాచురల్ గా రామాయణం ఉంది అన్నటువంటి ఫీలింగ్ కలగట్లేదు ఈ సినిమాని చూస్తుంటే. ఇక కొంతమంది ఏమనుకుంటున్నారంటే విఎఫ్ఎక్స్ ఇంకా పూర్తి చేయలేదు, అన్ఫినిష్డ్ గా ఉంది, ఇంకా 6 నెలలు టైం ఉంది కదా, అక్టోబర్ లో కదా, దీపావళి కదా సినిమా రిలీజ్ అయ్యేది, లేకపోతే ఇంకో 2 నెలలు లాగి డిసెంబర్ కు ఎప్పుడో రిలీజ్ చేస్తారు, క్రిస్మస్ సందర్భంగా రామాయణాన్ని మనకు అందిస్తారు, కాబట్టి అప్పటికి ఇంకా టైం ఉంటదిలే విఎఫ్ఎక్స్, సిజిఐ అవన్నీ చేసుకోవడానికి అనుకుంటున్నారు. కాదు 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 100% రాంగ్. డ్యూన్ 3 అని చెప్పి డిసెంబర్ లో రిలీజ్ అవుతోందండి 2026. దాని విఎఫ్ఎక్స్ చూడండి, సిజిఐ చూడండి, రామాయణ ప్రస్తుత సిజిఐ కంటే కూడా చాలా బాగుంది. ఎందుకు డ్యూన్ 3 గురించి చెప్తున్నానంటే, రామాయణ డ్యూన్ 3 రెండు కూడా సేమ్ కంపెనీ విఎఫ్ఎక్స్ చేసింది. మరి డిఫరెన్స్ ఎక్కడ వస్తుంది? ఇక రాక్షసులు, ఈ టీజర్ లో కనిపిస్తున్నటువంటి రాక్షసులు కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రాక్షసుల్లాగా, వెస్టర్న్ రాక్షసుల్లాగా కనిపిస్తున్నారు. ఒకడైతే కార్టూన్ గాడు, వాడు గాల్లోకి ఎగిరి వస్తుంటే రాముడు వాడిని చంపుతూ ఉన్నాడు. అంటే ఈ కార్టూన్ గాళ్ళని చంపడానికి అండి రాముడు ఉన్నది. నిజమైనటువంటి రాక్షసుల్లాగా భారతీయత ఉట్టిపడే విధంగా మాన్స్టర్స్ ని, ఆ రాక్షసులను క్రియేట్ చేయొచ్చు కదా. రాక్షసులను క్రియేట్ చేయండి రా నాయన అంటే వెస్టర్న్ మాన్స్టర్స్ ని క్రియేట్ చేస్తున్నారు. ఆ స్వీట్ హోమ్ సిరీస్, లేకపోతే లార్డ్ ఆఫ్ ద రింగ్స్ లో కనిపించే మాన్స్టర్స్, కార్టూన్ గాళ్ళు, అలాంటి వాళ్ళందరినీ పట్టుకొచ్చి రాముడు ముందు నించోబెడితే ఇప్పుడు రాముడు బాణం వేసి ఆ కార్టూన్ గాళ్ళని చంపాలా అన్న ఫీలింగ్ వస్తుంది. నువ్వు మళ్ళీ సేమ్ ఆది పురుష్, లేకపోతే ఆది పురుష్ కంటే ఒక 10% బెటర్ రిజల్ట్ ఇవ్వదలుచుకుంటే అది కరెక్ట్ కాదు ఇంత భారీ బడ్జెట్ కి. మొత్తం అంటే ఫేక్ లాగా కనిపిస్తుంది. బీజిఎం అయితే ఎక్కడ కూడా ఆకట్టుకునే విధంగా లేదు. అలాగే మరికొంతమంది గమనించిన విషయం ఏంటి అంటే, ఏఐ విపరీతంగా ఉపయోగిస్తున్నారు కదా, కానీ ఏఐని ఒక వీడియో గేమ్ లాగా ఉపయోగించకూడదు కదండి. చాలా చోట్ల కృత్రిమంగా ఏఐ జనరేటెడ్ వీడియో గేమ్ లాగా ఉపయోగించుకుంటూ వెళితే రామాయణం యొక్క ప్రభావం అనేది ఎగిరిపోతుంది.
సహజత్వం అనేది ఎగిరిపోతుంది. ఇప్పటికే కొంతమంది ఆదిపురుష్ 2.0 అని చెప్పి ట్రోల్ చేస్తున్నారు. విజువల్స్ అన్ని మరీ ఎక్కువగా పాలిష్ చేశారు, అది కరెక్ట్ కాదు. తర్వాత టీజర్ చూసిన తర్వాత కొంతమందిలో అంచనాలు పెరిగాయి, కొంతమందిలో విరక్తి వచ్చింది. కానీ విఎఫ్ఎక్స్ విషయంలో ఇంకా వర్క్ చేయాలి అని చెప్పి కొంతమంది నెటిజన్స్ అనుకుంటూ ఉన్నారు. బట్ ఓవరాల్ గా అండి, రామాయణం యొక్క హృదయాన్ని మనకు అందించే ప్రయత్నం చేయాలి. ఇందులో కొన్ని షార్ట్స్ చాలా చక్కగానే కనిపిస్తున్నాయి. ఆ రథము, ఆ రథ చక్రం కనిపిస్తోంది, చూస్తున్నారా, జనాల మధ్యలోంచి వెళ్తోంది, అది గాని, అలాగే పుష్పక విమానానికి సంబంధించి గాని, ఎందుకంటే ఆది పురుష్ లో ఆ సైఫ్ అలీ ఖాన్ అలియాస్ రావణాసురుడు డ్రాకులా మీద ఎగురుకుంటూ వెళ్తూ ఉంటాడు కాబట్టి ఇక దాంతో కంపేర్ చేసుకుని చూస్తున్నారు. గానీ అలా కాదు, కంపేర్ చేయకపోయినా పుష్పక విమానానికి సంబంధించిన ఆ షాట్ చాలా బాగుంది టీజర్ లోపల, ఏ మాట కా మాట. రెండోది, రాముడు సీతా లక్ష్మణుడు వెలుగులో ఉండి మిగతా మొత్తం ప్రజలందరూ చీకట్లో ఉండి ఒక షాట్ ఉంది, చూసారా, అది కూడా బాగుంది. ఎందుకంటే రాముడు మామూలుగా ఉన్నప్పుడు వెలుగులోను, కష్టాలలో ఉన్నప్పుడు ప్రజలందరూ ఒక చీకటి ఆవరించిన అయోధ్య లోపల ఉండిపోతున్న ఆ అంశాన్ని టచ్ చేయడము, అట్లా కట్ చేశారు. దట్ ఈస్ వెల్ అండ్ గుడ్, బాగున్నాయి ఇలాంటివి. ఈ సహజత్వాన్ని ఎక్కువగా తీసుకొచ్చే ప్రయత్నం చెయ్యాలి. విఎఫ్ఎక్స్ లతోనూ మార్వెల్ సిరీస్ టైప్ లో తీయడం ద్వారాను రామాయణాన్ని ఆడించలేరు. రామాయణాన్ని ఏదో ఒక వెస్టర్న్ నావెల్, ఫ్యాంటసీ నావెల్ లాగా తయారు చేసి ఆడించాలా సినిమాని, లేకపోతే రామాయణం యొక్క హృదయాన్ని ప్రజల లోపలికి తీసుకెళ్లి ప్రజల హృదయాలకు దగ్గర చెయ్యాలా అన్నది మేకర్స్ నిర్ణయించుకోవాలి. ఇక్కడ ఇంకో పెద్ద సమస్య ఏంటంటే, ఆ రాసే రైటర్ కూడా ఒక ఆయన ఉన్నాడు రామాయణం అందులో, ఆ టీములో. అంతకుముందు పఠాన్ కి, టైగర్ కి, వార్ సినిమాకి, అలాంటి సినిమాల యాక్షన్ సీక్వెన్సెస్ కి మొత్తం స్క్రీన్ ప్లే రాసినటువంటి వ్యక్తి రాఘవన్ అని చెప్పి ఆయనను పెట్టారు దీనికి. ఇక ఆ మహానుభావుడు ఏం చేస్తాడో మనకు తెలియదు. అలాంటి పఠాన్ లాంటి సినిమాలకు, టైగర్ లాంటి సినిమాలకు రాసినటువంటి రచయిత ఈ టీంలో ఉంటే ఏం చేస్తాడు అనేది ఒక డౌట్ కూడా ఉంది. మరో అంశం ఏంటంటే, ఈ టీజర్ కట్ చేసినప్పుడు మీరు గమనించండి, అసలు ఎలా ఉండాలంటే, ఇప్పుడు రాముడు బాణం వేస్తున్నాడు అనుకోండి, ఎలాంటి ఫీలింగ్ కలగాలి మనకు? అసలు టీజర్ లోపల రాముడు బాణం వేయాల్సిన అవసరం లేదు. అసలు రాముడు బాణము ఎక్కుపెడుతున్న షాట్ ఒకటి యాడ్ చేసి, అది కూడా అసలు ఆ మజిల్ పవర్ చూపించడం గాని, అసలు ఆ బాణం పట్టుకొని అమ్ముల పొదిలో నుంచి బాణము లాగి ధనస్సు యొక్క నారికి సంధించి పట్టుకుంటూ ఉంటే అసలు ఎలా కదులుతుంది, బాడీ ఎలా కదులుతుంది, మజిల్స్ ఎలా కదులుతాయి, రాముడి ముఖార విందంలో ఎలాంటి ప్రశాంతత ఉంటుంది, ఎలాంటి హుందాతనం ఉంటుంది, మర్యాద పురుషోత్తముడు, అవన్నీ వాటన్నిటిని క్యాప్చర్ చేస్తూ బాణం ఎక్కువ పెట్టి వదిలేస్తే చాలు. టీజర్ లో బాణం కూడా వేయక్కర్లా, గాల్లోకి ఎగిరెగిరి మానిస్టర్స్ ని తన్నక్కర్లా. సో ఇలాంటి చిన్న చిన్న విషయాల మీద చాలా వర్క్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. మన రాజమౌళి ఇక్కడే ఒక 10 ఆకులు ఎక్కువ చదివాడు. ఇలాంటి విషయాల్లో రాజమౌళి బాగా కేర్ తీసుకుంటాడు. ముఖ్యంగా మగధీర సినిమా నుంచి బాగా ఎన్హాన్స్ అవుతూ వచ్చాడు. అంతకుముందు తీసినటువంటి సినిమాలు మగధీర మెల్లిమెల్లిగా ఎన్హాన్స్ అవుతూ వచ్చాడు. మగధీరాకు, బాహుబలి టైం కే చాలా ఇంప్రూవ్ అయ్యాడు రాజమౌళి. అంటే కంటిన్యూస్ లెర్నింగ్ అనమాట. సరే, తను తీసినటువంటి సోషియో ఫ్యాంటసీ ఫిక్షన్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, టీజర్స్ కట్ చేయడం గానీ, కెమెరా ఎంతసేపు స్టాటిక్ గా ఉంచాలి, ఆ టీజర్ లో ఏ స్టాటిక్ షాట్స్ పెట్టాలి, ఏ మూమెంట్ షాట్స్ పెట్టాలి, ఇలాంటి దాంట్లో ఒక 10 ఆకులు ఎక్కువే చదివాడు, ఆరి తేరి ఉన్నాడు. ఇక్కడ ఈ డైరెక్టర్ చేసినటువంటి మిస్టేక్ ఏంటంటే, నితీష్ తివారీ సరే ఆ రణబీర్ కపూర్ కు సంబంధించిన ఒక ప్రశాంతమైన లుక్ ఒకటి చూపించాడు, తర్వాత రాముణ్ణి వారియర్ గా చూపించదలుచుకున్నాను అని చెప్పి మనకు అర్థం చేయిస్తున్నాడు ఉంది. కానీ ఇంకా అండి కొన్ని షాట్స్ చాలా నెమ్మదిగా జనాలకు అర్థం చేయించాల్సినటువంటి షాట్స్ ఉన్నాయి. ఏదో విజువల్ వండర్స్ చేస్తాను అనే పాయింట్ మాత్రమే కాకుండా, రామాయణాన్ని ఏదో జస్ట్ వెస్టర్న్ నావెల్ లాగా, ఫ్యాంటసీ నావెల్ లాగా కాకుండా ఒక ఆత్మను దగ్గర చేస్తాను అన్నటువంటి ఫీలింగ్ రావాలి. ఇప్పుడు చూసే వాళ్ళందరికి కూడా గూస్ బంప్స్ రావాలి రామాయణం చూస్తుంటే. ఇప్పుడు మనం దురంధర్ సినిమా టీజర్ చూస్తే అసలు ఫస్ట్ పార్ట్ టీజర్ చూసినా, సెకండ్ పార్ట్ టీజర్ చూసినా గూస్ బంప్స్ వస్తుంది. మొహం పగలగొట్టాలంటే ముందు పిడికిలు బిగించాలి, ఇది డైలాగ్ హిందీలో. తెలుగులోకి మార్చి చెప్తున్నాను నేను. ఫస్ట్ ఎదుటివాడి ముఖం పగలగొట్టాలంటే ముందు పిడికిలు బిగించాలి, ఇది మాధవన్ చెప్పేటటువంటి డైలాగ్. ఇప్పుడు మీ పటాకులు అయిపోతే నేను నా ధమాకా షురూ చేస్తాను, ఇది డైలాగ్. మే ఘాయల్ హూ ఇసిలియే ఘాతక్ హూ, ఇది ఒక డైలాగ్. ఆ ఎమోషన్ అంటే దేశభక్తిని క్యారీ చేసే విధంగా ఒక గూఢచారి ఏ విధంగా పనిచేయాలి, పిడికిలు బిగించడము అంటే ఏదో ఒక రహస్యాన్ని దాచిపెట్టడం. మొహం పగలగొట్టాలంటే ముందు పిడికిలు బిగించాలంటే పిడికిల్లో ఏదో రహస్యం ఉండాలి. గూఢచారి అంటే అంత నీట్ గా డైలాగ్స్ ని రాసి దాన్ని టీజర్ లో వచ్చే విధంగా పర్ఫెక్ట్ గా బ్లెండ్ చేసి పెట్టారు. అంటే ఎగ్జాంపుల్ అన్నమాట. నీకు అది చూస్తేనే ఒక గూస్ బంప్స్ రావాలి, ఒక ఆలోచన రావాలి. సేమ్ రామాయణం టీజర్ రిలీజ్ చేశారు, అది చూస్తే మనకు భక్తి భావన కలగాలి, లేదు భావోద్వేగం కలగాలి. సరే భక్తి భావన అంత తొందరగా మేము తీసుకురాలేకపోతున్నామండి అంటే సరే ఓకే, రామాయణం అంటేనే భావోద్వేగాలు, ఒక భావోద్వేగం కలగాలి, కంట తడి రావాలి, లేదు మళ్ళీ మళ్ళీ టీజర్ ని నేను చూడాలి అన్న ఒక ఆసక్తి కలగాలి. రాముడితో ఎంత చక్కటి డైలాగ్ చెప్పించారా బాబు అన్న ఫీలింగ్ మనకు కలగాలి. ఒక డైలాగ్ కూడా చెప్పించలేదు. సంస్కృతంలో వాల్మీకి మహర్షి రచించినటువంటి
శ్లోకాలు ఉన్నాయి. అందులో నుంచి ఒక అద్భుతమైనటువంటి శ్లోకాన్ని ఏదన్నా తీసుకొని దాన్నే ఒక పదునైన వాక్యంలాగా మార్చి లేదా యాజ్ ఇట్ ఈస్ గా గానీ ఒక డైలాగ్ లాగా చెప్పించే ప్రయత్నం చేస్తుంటే చాలా బాగుండేది. అలాంటివేమీ చేయలేదు టీజర్ లో. బట్ ఓవరాల్ గా అయితే నాకైతే గూస్ బంప్స్ రాలేదండి. చాలా మంది యార్ రెహమాన్, హ్యాన్స్ జిమ్మర్ బీజిఎం కి గూస్ బంప్స్ వచ్చాయి, టీజర్ కు పెద్ద అసెట్ బీజిఎం అది అని చెప్పి తెగ రివ్యూలు దంచుతున్నారు. కానీ అవేవి కూడా కరెక్ట్ కాదు. హాలీవుడ్ స్థాయిలో మేకింగ్ ఉంది అది ఇది అని చెప్పి మాట్లాడుతున్నారు. హాలీవుడ్ స్థాయి తీయాల్సిన అవసరం లేదండి. హాలీవుడ్ నుంచి ఏం నేర్చుకోవాలో అది నేర్చుకుంటే చాలు. అది కూడా ఒక వీడియో వస్తుంది మీకు మరి కాసేపట్లో, ఆల్రెడీ చేసి పెట్టాను. దురంధర్ భుజం మీద తుపాకీ పెట్టి వేరే వాళ్ళని కొట్టాను వీడియోలో, అది కూడా చూద్దురు గాని. సో ప్రతిదీ హాలీవుడ్ నుంచి నేర్చుకోవాల్సిన అవసరం ఉందా లేదా అది ఆలోచించుకోవాలి. నిజానికి హాలీవుడ్ స్థాయిలో తీయాలి అని చెప్పి అనుకుంటే రామాయణాన్ని క్రిస్టోఫర్ నోలన్ ఆయన ఒక ఉదాహరణగా తీసుకోండి. ఇంటర్స్టెల్లార్ తీశాడు, గ్రీన్ మ్యాట్ లేసి తీయలేదు, రియలిస్టిక్ షార్ట్స్ రియలిస్టిక్ సీన్స్ తీశాడు, దానికి విఎఫ్ఎక్స్ జోడించాడు. నెక్స్ట్ క్రిస్టోఫర్ నోలన్ తీసినటువంటి అద్భుతమైన సినిమా ఒడిస్సీ రాబోతోందండి. ఎక్స్ట్రాడినరీగా ఉండబోతోంది సినిమా. నాకు అర్థమైపోయింది అది చూస్తేనే. మేకింగ్ అవన్నీ ఫాలో అయితే ఏం చేస్తున్నాడో తెలుసా, మ్యాట్ డామన్ హీరో. ఆ మ్యాట్ డామన్ కి గడ్డం బాగా పెంచమని చెప్పాడు. ఆ మ్యాట్ డామన్ ని పెట్టి రియలిస్టిక్ షార్ట్స్ రియలిస్టిక్ సీన్స్ యుఎస్ లో యూరోప్ లో రకరకాల ప్రాంతాలలో, గ్రీక్ వాళ్ళు పరిపాలించినటువంటి ప్రాంతాలు ఉంటాయి, గ్రీస్ చుట్టుముట్టు ప్రాంతాలలో అక్కడక్కడ మొత్తం షూటింగ్ రియలిస్టిక్ షార్ట్స్ సీన్స్ అన్ని తీసుకుంటూ వస్తున్నాడు నోలన్. దానికి ఎక్కడెక్కడ ఎంత కావాలో విఎఫ్ఎక్స్ యాడ్ చేసుకుంటూ ఉన్నాడు. సో సూపర్ వెళ్తుంది అనమాట. మనోళ్ళేమో ఈ రామాయణ టీజర్ ని 90% విఎఫ్ఎక్స్ తో నింపేశారండి. మనం సినిమా చూస్తున్నా గానీ మొత్తం 90% విఎఫ్ఎక్స్ కనిపించి 10% అక్కడక్కడ మనం ఈ నేచురల్ గా ఉండే సీన్స్ షార్ట్స్ ఇవన్నీ ఎత్తుక్కోవాల్సిన పరిస్థితి ఉందనుకోండి, సహజంగా కనెక్ట్ అవ్వరు జనాలు, ముఖ్యంగా రామాయణం లాంటిది. సో ఆ చిన్న పాయింట్ వీళ్ళు మిస్ అవ్వకూడదు. మరి మీకేమనిపిస్తోంది? రాముడిగా రణబీర్ సెట్ అయ్యాడా లేదా? సాయి పల్లవి సీతగా ఎలా ఉంటుంది? సన్నీ డియోల్ హనుమంతుడిగా ఎలా ఉంటాడు? యష్ రావణాసురుడిగా ఎలా ఉంటాడు? మరి బీజిఎం ఎలా అనిపించింది? సినిమా ఎలా ఉండబోతోందని చెప్పి మీరు అనుకుంటున్నారు? మీ అభిప్రాయాలు కామెంట్ సెక్షన్ లో రాయండి. ధన్యవాదాలు.